రైట్. ఇప్పుడు రెండవ చాప్టర్ తీసుకున్నామంటే స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం అజ్ఞానతిమిరన్ధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యాదిభావ పాశ్చాత్యతేస్తారుడే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వీసే నమః. నమో బ్రహ్మణయోగో బ్రహ్మణహితాయ చ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पति गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कंचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. मूकं करोतु वाचालं बहुमूलं गहायते गिरिं यत्कृपातं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं. श्रीचैतन्यईश्वरं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगुणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपदान् सगणललितां श्रीविशाखान्वितांश्च. हरि ओं तत्सत्. మనం ఇప్పటి వరకు కృష్ణ చైతన్యం వలన ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రభావాల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు ఆ కృష్ణ భక్తి చైతన్యంలో ఉండేటువంటి లక్షణాల గురించి చర్చించుకుంటున్నాం. మీరు హై లెవెల్లో చూశారంటే మీకు తెలియంది కాదు, 3 స్టేజెస్ ఉన్నాయి. ఏమిటా భక్తిలో 3 స్థితులు? హరే కృష్ణ. మొదటిది సాధన భక్తి. ఎక్కడైతే కేవలం గురువు చెప్పిన ఆజ్ఞను పెట్టి సాధన చేయడం మాత్రమే. ఆ తర్వాత భావం వస్తుంది. అంటే స్వామివారి పట్ల ఒక రాగము అనుగము, రాగానుగ భక్తి. మూడవది ప్రేమ భక్తి. ఇవి 3 స్థితులు. ఈ 3 స్థితుల్లో సాధన భక్తిలో 2 భాగాలు ఉంటే, భావభక్తిలో 4 భాగాలు ఉన్నాయి. అంటే 4 రకాలైన లక్షణాలు. ఆ భాగాలు 4 లక్షణాలు. ప్రేమ భక్తిలో 6 లక్షణాలు ఉన్నాయి. సో 6 + 4 + 2 12 లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఈ 2, 4, 6 ఉన్నాయి అనేది క్లారిటీ వచ్చిందా? సాధన భక్తి, భావభక్తి, ప్రేమ భక్తి. రైట్. ఈ కేటగరైజేషన్, ఈ లక్షణ స్థితులు, ఈ 3 భక్తి స్థితులు, వాటి లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, స్వామివారు భగవద్గీతలో చెప్తారు కదా, నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయోన విద్యతే. అవునా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. దాని ఆధారంగా ఎంత డివోషన్ చేశారనే ఆధారంగా ఈ లక్షణాలు, ఈ కేటగరైజేషన్లు ఉంటాయి. రైట్. అదే ప్రభుపాద గారు ఇక్కడ చెప్తున్నారు. కొంతవరకు నేను భక్తియుక్త సేవ చేస్తే నేను చేసింది పోదు, మళ్ళీ నేను వెనకనే వస్తాను.
అది ప్రభుపాద్ గారు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నారు. కాబట్టి భక్తియుక్త సేవ అనే దాంట్లో గురించి 3 స్థితుల గురించి చెప్తున్నటువంటి రూప గోస్వామి అసలు సాధన భక్తి అంటే ఏమిటి అని డిస్క్రిప్షన్ ఇక్కడ ఇస్తున్నారు. సాధన అంటే సాధించడం అంటాం కదా తెలుగులో. సాధించడం అంటే ఏమిటండి? సాధించడం అంటే ఏమిటి? ప్రయత్నించడం ప్రభు కాదు ప్రభు, పొందగలగడం. హరే కృష్ణ ప్రభు. ధనోత్తరం ప్రభుజీ, సారీ కొంచెం లేట్గా చేయను. నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రయత్నం చేసి సాధిస్తాడు. ఇప్పుడు ఉద్యోగం కావాలనుకోండి, ప్రిపరేషన్ ప్రయత్నం. ఇంటర్వ్యూలో గెలవడం సాధించడం కదా. మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అనేది పొందడం. సాధన భక్తి అనేటువంటి దాంట్లో ఇంద్రియాలకు లక్ష్యం ఎవరు? ఋషికేశుడు ప్రభు. ఋషికేశుడు స్వామివారు. ఆయన లక్ష్యం అవడంతో అది సాధన. ఎప్పుడైతే స్వామివారికి ఆ ఇంద్రియాల్ని సమర్పిస్తామో వాటికి స్వామివారి రుచి కలగాలి. కలిగినప్పుడు నిజంగా అది సాధన అవుతుంది. అది కర్మమిశ్ర భక్తి కాకుండా, జ్ఞానమిశ్ర భక్తి కాకుండా నిదానంగా సేవా తత్పరత్వ భక్తి కావాలి. అంటే మనస్సు ఇంద్రియాలు స్వామివారి సేవలో వినియోగించాలి. ఋషికేశ సేవనం భక్తులుచ్యతే. దానికి అర్థం సాధన భక్తి. హరే కృష్ణ. ప్రభు మాతాజీ, అందరికీ పాయింట్ క్లారిటీ వచ్చిందా? ఇక్కడ ప్రభుపాద్ గారు ఇస్తున్న ఎగ్జాంపుల్, ఎందుకు పిల్లవాడి ఎగ్జాంపుల్ ఇస్తున్నారో చూడండి. ఎందుకు పిల్లవాడి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ప్రభుపాద్ గారు? స్వభావనియతం కర్మ కిర్వన్నాప్నోతి కిల్బిషం అని భగవద్గీతలో స్వామివారు చెప్తున్నారా కాదా? ఆ శ్లోకాన్ని ఒక్కసారి వెతకండి మీరు. దయచేసి చదవండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ సనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. పరధర్మమును స్వీకరించి దానిని సమగ్రముగా నిర్వర్తించుట కంటేను అసమగ్రముగా నిర్వర్తించినను స్వధర్మములో నెలకొనుటయే శ్రేయస్కరము. మానవుని స్వభావ గుణములను అనుసరించి నిర్దేశించబడిన కర్మలు ఎన్నడూను పాపఫలములచే ప్రభావితములు కాలేవు. మన స్వభావం ఏమిటండి? సహజ స్వభావం భగవంతునికి సేవ చేయడం ప్రభు, యజమానికి సేవ చేయడం. మన నిజ స్వభావం కృష్ణ చైతన్యం, నిర్ద్రాణంగా ఉంటుంది. అవునా? ఈ సాధన చేయడానికి స్పెషల్ సపోర్ట్ అవసరం లేదు. పిల్లవాడికి నడక ఎలాగ స్వభావజనితమో మనకి కృష్ణ చైతన్యం కూడా స్వభావజనితమే. కాబట్టి అది మన స్వధర్మం. అవునా కాదా?
నీటికి తడి ఉన్నట్టుగా, అగ్నికి వేడి ఉన్నట్టుగా, గాలికి స్పర్శ స్వభావం ఉన్నట్టుగా ఒక జీవాత్మకి భగవత్ చింతన సేవా భక్తియుక్త కృష్ణ చైతన్యం ఉంది. గుణమది, రైట్? ఆ స్వభావం ఉంది కనుక వేరే సపోర్ట్ అక్కర్లేదు. చూస్తున్నారా? కాబట్టి ఆ స్వభావము అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు. కాబట్టి అది ఎప్పుడూ మన దగ్గర ఉంది కాబట్టి అది చెయ్యాలి అనేది ప్రభుపాద గారు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక్కడ మరి సాధన ఎందుకు? స్వభావం అయితే సాధన ఎందుకు? ప్రభు క్వశ్చన్కి ఆలోచించండి ప్రభు, ఆన్సరు. ఇప్పుడు అది మన స్వభావం అయినప్పుడు దానికి మళ్ళీ సాధన ఎందుకు? అంటే ఇక్కడ ప్రభుపాద గారు వెరీ క్లియర్ గా ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా ప్రాథమికంగా నడిచే శక్తి లేని వ్యక్తి అభ్యాసం ద్వారా కూడా నడవలేడు. అదే విధంగా కేవలం సాధన చేత మాత్రమే కృష్ణ చైతన్యాన్ని మేల్కొల్పలేము. నిజానికి అట్టి సాధన ఏది లేదు. భక్తియుత సేవ పట్ల మన సహజ స్వభావం పెంపొందించుకోదలిచినచో, అందుకు అనుగుణంగా గల ప్రక్రియలను అంగీకరించి అభ్యసించినచో ఇట్లు నిద్రాణమైనట్టు స్వభావము ప్రకటితము కాగలదు. సరే ప్రభు, అయితే అది మన కళ్ళ ముందరే ఉంది. నా పాయింట్ ఏంటంటే అటువంటి సాధన అనేటువంటిది లేనప్పుడు ఇప్పుడు ఇది ఎందుకు చెయ్యాలి? అదే దీన్ని కనెక్ట్ చేయడానికి చదివాను ప్రభు. మన చైతన్య మహాప్రభు చెప్పినట్టు చేతో దర్పణ మనలో ఉన్నటువంటి కల్మషాలు, ఆ మాయా పొరలు తొలగిపోవాలంటే సాధన చేయడం ద్వారా అవన్నీ కూడా నెమ్మదిగా క్లియర్ అయిపోయి మార్గంలో ముందుకెళ్తాం అనేది కొంతవరకు అర్థమైంది ప్రభు. అది ఫిలసాఫికల్ ప్రభు. ఓకే ప్రభు, అది ఫిలసాఫికల్. నేను ఇంకా ఫిలసాఫికల్ వెళ్ళట్లేదు, నేను తర్కంతో మాట్లాడుతున్నాను ఇక్కడ. తర్కంతో ఏ తర్కంతో? పిల్లవాడికి నడిచే శక్తి ఉన్నా కూడా వాడి సహజంగా ఉంది, వాడి స్వభావం అది. అవునా? ఇప్పుడు జీవాత్మకు కూడా భక్తియుక్త సేవా స్వభావం ఉంది. మన సాధన భక్తి ఎందుకు? అసహజంగా ఉన్నదాన్ని నిలబెట్టుకుంటానికి ప్రభు, కంటిన్యూ చేయటానికి. సాధన చేయకపోతే పక్కబడిపోయే ప్రమాదం ఉన్నది. అది కాదు ప్రభు. ఇక్కడ పిల్లవాడికి నడిచే శక్తి ఉన్న ఇనిషియల్ స్టేజెస్ సపోర్ట్ తీసుకుంటున్నాడా? అది ఇక్కడ ఎగ్జాంపుల్లో ఉండేటువంటి ఫండమెంటల్. మనలో సహజ స్వభావం ఉన్నా మనకి సాధన భక్తి సపోర్ట్ కావాలి సరిగ్గా నడవడానికి. చూస్తున్నారా? మనకి ఏది పర్ఫెక్ట్ రూట్, ఏంటి సాధన ఎలా చేయాలి కూడా తెలియదు కాబట్టి ఒక మార్గనిర్దేశకత్వం కావాలి. దానికి మార్గనిర్దేశకత్వం ద్వారా సాధన చేస్తూ ఉంటే ఆ మార్గంలో ముందుకెళ్తాం. కరెక్ట్. అందుకనే సాధన భక్తి కావాలి. రైట్. మీకు ఈ పాయింట్స్ అనేవి తెలుసు, కానీ నా ఫోకస్ ఏంటంటే రాదర్ దాన్ ఫిలాసఫీ, ద రీజన్ బిహైండ్ కి ఫోకస్ చేస్తున్నాను ప్రభు ఇక్కడ. కనెక్టింగ్స్ అనేది రైట్ ప్రభు. ప్రభుపాద్ గారు ఇచ్చే ఎగ్జాంపుల్ లో రీజన్ బిహైండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. రైట్. ఇక్కడ సడన్ గా ప్రభుపాద్ గారు ఉన్మాద స్థితి వైపు ఎందుకు వెళ్ళారో ఆలోచించండి. ఇక్కడ ప్రభుపాద్ గారు ఏ ఏ ప్రాసెస్లు చేయాలో చెప్తున్నారు. సాధన భక్తి ఎలా చేయాలనేది ఇక్కడ చెప్తున్నారు. చూస్తున్నారా?
ఈ పారాగ్రాఫ్లో ప్రభుపాద చాలా క్లియర్గా భౌతిక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళడానికి ఏమేమి చెయ్యాలి అనేటువంటిది క్లారిటీ ఇస్తున్నారు. సో ఇక్కడ ప్రభుపాద గారు డాక్యుమెంట్ చేసేసారు ఎలా చెయ్యాలి అని, రైట్? ఉదయాన్నే మంగళహారతి, గురువుకి నమస్కారాలు, ఇవన్నీ ముఖ్యము. దీని తర్వాత వేరే వేరే చెప్తాము, అవన్నీ కూడా చెయ్యాలి. ఆ సాధన భక్తి వల్ల ఏమవుతుంది? భౌతిక బంధాలు తగ్గుతాయి. బద్ధ జీవితం నుండి బయటపడతారు అని చెబుతూ నారద ముని భాగవతంలో సాధన భక్తి గురించి చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. క్లియర్గా ఒక సాధన విధానాన్ని తీసుకొని తన మనస్సుని శ్రీకృష్ణుడిపై లగ్నము చెయ్యాలి అంటున్నారు నారదముని ఇక్కడ యుధిష్ఠిర చక్రవర్తితో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఏ విధానాన్ని? విధానం అంటే ఏమిటి? కొంతమంది యోగాసనాలు అంటారు, కొంతమంది ప్రాణాయామ ప్రత్యాహారాలు అంటారు. మరి ఏ విధానాన్ని అవలంబించుకోవాలి? దేన్ని అనుసరించాలి? హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ మాతాజీ. జపం హరే కృష్ణ నామంత్ర జపము కీర్తన మెన్షన్ చేశారు ఇక్కడైతే. ఇక్కడ ప్రభుపాద గారు ప్రొద్దున్నే మంగళహారతి మెన్షన్ చేశారు ప్రభు, గురువుకు నమస్కారాలు మెన్షన్ చేశారు ప్రభు పైన. రైట్, ఎస్. అయిన తర్వాత ఇప్పుడు స్వామివారు భగవద్గీతలో ఏమంటున్నారో దాని బేసిస్ మీరు చెప్తున్నారు. స్వామివారు ఏమన్నారు? మయేవ మనాధత్వ మై బుద్ధిని నివేశయ్య. అవునా? ఎస్. ఇక్కడ నారదుని కూడా మనస్సును శ్రీకృష్ణుడిపై ఏదో ఒక విధానంతో పెట్టాలని చెప్తున్నారు. రైట్, ఎస్. దానికి ప్రభుపాద గారు చూడండి, అన్ని రకాలైన సాధనలు ఆధ్యాత్మిక ఆచరణలు ఇస్తారు. రైట్, అది ఆ సాధన భక్తికి ప్రారంభ దశ, స్టార్టింగ్ ఫేజ్. చూస్తున్నారా? సో ఏది చెయ్యాలి? ఇప్పుడు నారదముని మనసును ఏదో ఒక విధంగా లగ్నం చేయాలన్నా, ఏ విధం అది? నవవిధ భక్తి మార్గాలలో 9 రకాలైన భక్తి మార్గాలు ఉన్నాయి కదా. ఆ 9లో ఏది అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆధ్యాత్మిక ఆచార్యుడు. అందుకే హరే కృష్ణ మహామంత్రాన్ని కేంద్రంగా శ్రీ చైతన్య మహాప్రభు మనకి కీర్తన. హరే కృష్ణ ప్రభు మాతాజీ. లాజికల్ గా క్లారిటీ వచ్చిందా? ఇక్కడ అంబరీష్ చక్రవర్తి గురించి చెప్తున్నారు. ఆయన నవవిధ భక్తి మార్గాల్ని ఎంత అద్భుతంగా చేశారని. అని చెప్తూ అంబరీష్ మహారాజు ఎలాగైతే మనస్సుని స్వామివారి మీద కేంద్రీకరించారు, పూర్తిగా నిలబెట్టుకోగలిగారు, ఎవరైనా చెయ్యొచ్చు అని ఇప్పుడు సాధన భక్తిలో 2 మార్గాలు చెప్తున్నారు. 2 ఏమిటది? రాగ అనుగ. విధి అంటే ఏమిటి? శాస్త్ర ప్రకారం, పద్ధతి ప్రకారం క్రమంగా చెయ్యడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమానుసారం చేయడం, పద్ధతి ప్రకారం చేయడం. రాగానికంటే ఏంటి? స్వామివారితో కాస్తంత అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధంతో చేసేటువంటి సేవ రాగానుగ భక్తి.
ప్రారంభంలో ఉదయమే లేచి పూజ చేయాలంటే అబ్బా అని కుస్తీలు పడతాం, కానీ తర్వాత ఆ పూజ చేయడమే ప్రధానం అయిపోతుంది. అది రాగానుగ స్థితి. ఎప్పుడైతే ఆసక్తి వస్తుందో. హరే కృష్ణ. అసక్త అనేటువంటిది 13th చాప్టర్ భగవద్గీతలో చెప్తున్నారు. అది చూద్దాం, అది ఇంపార్టెంట్. ప్రభు 13.8 చూడండి ప్రభు. హరే కృష్ణ. ప్రభు మాతాజీ 13.8 తీయండి. 13.8. If I remember right, that is the one. 13.8, 9, 10, 11, 12 4 ఉన్నాయి కదా. Right. అమానిత్వం, అనిత్వం, అహింస, క్షాంతిరార్జవం ఇదేనా ప్రభు? అదే ప్రభు. ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాతృ వినిగ్రహ. వైరాగ్యం అహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తిర్ అనభిస్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన భక్తి అవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యత్ అతో అన్యథా. ఇక్కడ స్వామివారు క్లియర్ కట్గా చెప్తున్నారు చూడండి. కావలసింది ఏమిటి? అమానిత్వం అంటే గౌరవం కావాలనేటువంటి ఆలోచన ఉండకూడదు. అడంభిత్వం గర్వం ఉండకూడదు. అహింస కావాలి. శాంతి ఓపిక కావాలి. ఆర్జవం ఎటువంటి భేషజాలు ఉండకూడదు. ఆచార్య ఉపాసనం ఒక ప్రామాణిక గురువుని ఆశ్రయించాలి. శౌచం లోపల బయట కూడా శుభ్రత్వం కావాలి. స్థైర్యం అంటే స్థిరత్వం కావాలి. ఆత్మ వినిగ్రహ తన మీద తనకి వశం ఉండాలి. ఇంద్రియార్థేషు భౌతికమైన విషయాల్లో వైరాగ్యం, వాటి మీద బంధం ఉండకూడదు. అనహంకార అంటే ఎటువంటి అహంకారానికి లోను కాకూడదు. అప్పుడు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. చూసారా, ఈ శరీరంతో కూడుకున్నది జన్మ మృత్యు జరా వ్యాధి అనే దుఃఖాలతో కూడుకున్నది అని దానిని గమనించడం. గమనించి దానివల్ల ఎటువంటి బంధం లేకపోవడము. చూస్తున్నారా, అనభిస్వంగ అంటే ఇది గమనించి బంధం లేకపోవడం వల్ల వాటి సాంగత్యంలో ఉండకపోవడం. వేటిలో? పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం. కొడుకు, భార్య, ఇల్లు ఈ బంధాలలో పూర్తిగా ఇరుక్కుపోకుండా వాటిని బాధ్యతగానే చెయ్యడం మాత్రమే. నిత్యం చ సమచిత్తం ఎప్పుడూ కూడా స్థిరమైన మనస్సు కలిగి ఉండడం. ఇష్ట అనిష్ట ఉపపత్తిషు ఏది ఇష్టమో ఏది అనిష్టమో ఇవన్నీ వీటికి దాటి మయిచ ఉపపత్తిషు మయిచ నన్ను పొందినవాడై అనన్యయోగేనా అంటే ఇంకొక రకమైనటువంటి ఆలోచన లేనటువంటి యోగంతో భక్తి అవ్యభిచారిణి ఎటువంటి కోరికలకి తావు లేనటువంటి భక్తిని, వ్యభిచారం లేనటువంటి భక్తి అంటే కర్మమిశ్ర భక్తి కానీ జ్ఞానమిశ్ర భక్తి కానీ ఫలమిశ్ర భక్తి కానీ లేకుండా, రైట్, వివిక్త దేశ సేవిత ఎటువంటి దేశకాల పాత్రలలో కూడా ఎటువంటి బంధము లేకుండా చేస్తూ జన సంసది
10 మందికి ఆధ్యాత్మ ఆత్మతత్వంతో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని, నిత్యత్వం స్థిరంగా, తత్వజ్ఞానాన్ని, ఆ స్వామివారి గురించిన తత్వజ్ఞానాన్ని, అర్ధదర్శనం పూర్తిగా వాళ్ళకి ఆ తత్వాన్ని నేర్పించుతూ ఉండడం, దాన్ని దర్శింపచేయగలగడం, ఇది నిజమైనటువంటి జ్ఞానము. మిగిలిందంతా అజ్ఞానము. హరే కృష్ణ. ప్రభు మాతాజీ. హరే కృష్ణ ప్రభు మాతాజీ. చూసారా నిజమైన జ్ఞానం అంటే ఏమిటి అని చెప్తున్నారు. అటు కర్మమిశ్ర, జ్ఞానమిశ్ర, ఫలమిశ్ర భక్తులు ఏమీ లేకుండా బంధాలకు అతీతమై పూర్తిగా చేసేటువంటిది నిజమైన రాగానుగము. అది ఆసక్తి. ఆ ప్రేమపూర్వక సేవ ఉంది చూసారా, అది రాగానుగం. రాగానుగం అంటే సహజ భక్తి. హరే కృష్ణ. న్యాచురల్గా అవుతుంది. ఆ న్యాచురాలిటీ ఎప్పుడు వస్తుంది? మనకి స్వామివారి పట్ల జ్ఞానం ఉండి ఆచరణ వల్ల అది విజ్ఞానం అయితే. అవునా కాదా? జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. ఇప్పుడు మెల్లిగా బ్రాహ్మణ స్థితికి రావడానికి క్వాలిఫికేషన్లు మెల్లిమెల్లిగా కూడగట్టుకుంటున్నాం. చూస్తున్నారా? ఈ క్వాలిఫికేషన్లు కూడగట్టుకోవడం అనే విషయాన్ని చూసామనుకోండి, అతి ముఖ్యమైన విషయం. కూడగట్టుకోవడం అని ఎందుకు వస్తుంది ఇక్కడ? స్పిరిచువల్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటాం కదండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అర్థం కాలేదు ఒకసారి. ఇప్పుడు మనం మెల్లిమెల్లిగా జ్ఞానంతో చేస్తూ ఉంటే, సేవ చేస్తూ ఉంటే విజ్ఞానం వస్తుంది. దానివల్ల మనకి ఒక స్పాంటేనిటీ అంటే సహజత్వం వస్తోంది. అవునా? అది మెల్లిమెల్లిగా పెరుగుతూ వెళుతోంది. అలా పెరుగుతూ వెళ్ళడానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు బ్యాంకులో మీరు ఒక 10,000 వేశారనుకోండి, సంవత్సరం తిరిగాక దాని మీద 7% ఇంట్రెస్ట్ వస్తే మీరు డబ్బులు డ్రా చేయకపోతే 10,700 వస్తుంది. అవునా? ఇంకో సంవత్సరం ఉంచారనుకోండి, 10,700 మీద ఇంట్రెస్ట్ వస్తుందా, 10,000 మీద ఇంట్రెస్ట్ వస్తుందా? 10,700 మీద వస్తుంది. అదే ఇక్కడ సహజ భక్తిలో కూడా ఇదివరకు చేసిన దాని మీద ఇంకా అనుభూతి పెరుగుతూ ఉంటుంది. స్పిరిచువల్ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద్ గారు. అందుకనే మనకి ప్రభుపాద్ గారు స్పిరిచువల్ బ్యాంక్ బ్యాలెన్స్ అని వాళ్ళు ఎందుకు వాడారు అనుకుంటున్నారు? నెక్స్ట్ లైఫ్ కంటిన్యూ కావడానికి ఇది లాంచింగ్ ప్యాడ్ అయిపోతుంది. అవునా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. అందరికీ ఇది క్లారిటీ వచ్చిందా? శాశ్వతంగా కూడా ఉంటుంది. శాశ్వతంగా ఉంటుంది, సహజంగా మారుతోంది. ఇప్పుడు జా అనేటువంటి శబ్దం సంస్కృతంలో తీసుకుంటే అర్థం ఏమిటి చెప్పండి? జా రూట్ లెటర్ కి అర్థం ఏమిటి? ఇప్పుడు అమ్మవారిని సింధూజా అంటాం, సాగరీజ అంటాం. జన్మించడం జన్మకి రూట్ వర్డ్. సహజ వాడికి పుట్టినటువంటిది. సహ అంటే అతడు కదా. జన్మ కారణాన్ని సూచిస్తుంది. అంటే వాళ్ళకు కలిగిన అనుభూతి సహజ రాగానుగం.
వాడకు జన్మించినటువంటి అనుభూతి ఇది, సహజంగా జనించినటువంటి అనుభూతి. సహజ అంటే అంటే జన్మ, సహ అంటే అతడు, సహజ అంటే అతనికి తనంతట తనకు పుట్టినటువంటిది, కలిగినటువంటిది. రైట్? ప్రభు మాతాజీ క్లారిటీ వచ్చిందా? అది ఎలా వస్తుంది? జ్ఞానం గురువు ద్వారా వచ్చింది, విజ్ఞానం ఆచరణ ద్వారా వస్తోంది. వైదిహి భక్తిలో గురువు జ్ఞాన దర్శనం చేస్తే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అవునా? రైట్. సో ఆ తత్వదర్శనుడైనటువంటి గురువు గారు మార్గదర్శనం చేస్తే దానిలో నడుచుకుంటూ వైదిహి భక్తి చేస్తూ ఉంటే దానివల్ల విజ్ఞానం వస్తుంది. ఈ విజ్ఞానం యొక్క గొప్పతనం ఏమిటి చూడండి. అనుభూతినిస్తుంది. సరే, భగవద్గీతలో విజ్ఞానం గొప్పతనం స్వామివారు ఏం చెప్తున్నారు? 7:1 చూడండి. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ కట్ గా స్వామివారు చెప్తున్నారు. మయ్యాసక్తమనః పార్థ, నా యందు ఆసక్తి కలిగిన మనస్సు కలిగిన వారు, యోగం యుంజన్ మదాశ్రయాః, నన్ను ఆశ్రయించి ఆ భక్తియుక్త సేవను చేస్తున్నప్పుడు, యోగతత్వ పరులై ఉన్నప్పుడు, అసంశయం సమగ్రమ్మా, ఎటువంటి అనుమానం లేకుండా పూర్తిగా నన్ను యథాజ్ఞాస్యసి, ఎలా తెలుసుకుంటారో తచ్ఛృణు, దాని గురించి విను. హరే కృష్ణ. రాగానుగ భక్తిలో స్వామివారి గురించి తెలుసుకోవడం మొదలవుతోంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, క్లారిటీ వచ్చిందా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్? ఎందుకంటే ఇది బేసిస్ రాగానుగ. రైట్? ఇక్కడ చూడండి, అందులో ఏం చెప్తున్నారు? రుచి ఎలా కలుగుతుంది? నీటి రుచి, సూర్యరశ్మిలో రుచి, ఓంకారంలో రుచి. హరే కృష్ణ ప్రభు మాతాజీ. స్వామివారే శబ్ద బ్రహ్మమని, స్వామివారి వలనే చంద్రసూర్యుల తేజమని, స్వామివారి వలె నీటి రుచి అని, స్వామివారి వల్లనే మనలో ఏదైనా చేయగలిగిన దక్షత, స్కిల్, ఎబిలిటీ అని, ఇలాంటివన్నీ పృథివ్యాం చ. చూస్తున్నారా? ఇలా ప్రతి విషయంలో స్వామివారిని గుర్తించుకుంటూ వెళ్ళగలగడం. అందులో ఈ భక్తులు నాలుగు తరహాల భక్తుల గురించి చెప్పారు కదా. చతుర్విధ భజంతే మాం జనాసు కృత్ను అర్జున ఆర్తో జిజ్ఞాసుదార్థి జ్ఞానీచ భరతక్షభ తేషాం జ్ఞాని నిత్యుక్త ఏక భక్తి విశేషతే. వారిలో ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తూ జ్ఞానం కలిగి ఉంటాడో వాడే బెస్ట్. రైట్? అండ్ వాడు ఎందుకు బెస్ట్? ఎన్నో జన్మల తర్వాత ఈ అవకాశం దొరుకుతోంది నాకు, మళ్ళీ చేసుకుందామని చేస్తాడు. అది ముఖ్యమైన విషయం. రైట్? అందుకని స్వామివారు ఏమంటున్నారు? విజ్ఞానం అంటే ఏమిటి? 29లో చెప్తున్నారు చూడండి. విజ్ఞానం అంటే ఏమిటో. జర మరణ మోక్షాయ మామాశ్రిత్యయతంతియే తే బ్రహ్మ తద్విధు కృత్స్నం ఆధ్యాత్మం కర్మ చాఖిలం.
జరామరణాల నుండి మోక్షం. నన్ను మామాశ్రిత్య యతంతియే, నన్ను ఆశ్రయించి ఎవరైతే ప్రయత్నం చేస్తారో తే బ్రహ్మ తద్ విదుః కృత్స్నం, వాళ్ళు నిజమైన బ్రహ్మస్థితిని ఎందుకు తెలుసుకోగలుగుతారంటే వాళ్ళే బ్రహ్మస్థితిలో ఉంటారు కాబట్టి. ఆధ్యాత్మం కర్మచాఖీలం, వాళ్ళకి ఎటువంటి ఆధ్యాత్మికమైన కర్మలు చేయాలో అవగాహన వచ్చేస్తుంది. చూస్తున్నారా ఎలా వస్తుంది, ఏం తెలుసుకుంటారు? సాధిభూతం దాదిదైవం సాధి యజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలే అపి చ మాం తే విదుర్యుక్త చేతసా. ఈ భౌతికానికి కారకుడిని నేనే సర్వదేవతలకి కారకుడిని, నేనే అన్ని యజ్ఞాలకు భోక్తని. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రుచ్చతి. ఎవరైతే తెలుసుకుంటారో ప్రయాణకాలేచ, ఆ ప్రయాణ సమయంలో కూడా పూర్తి శాంతితో ఉంటారు, స్వామివారిని తలుచుకుంటారు. ఎందుకంటే తే విదుర్యుక్త చేతసాహ, వాళ్ళ మనస్సులు నా మీద స్థిరంగా ఉన్నాయి కాబట్టి. హరే కృష్ణ ప్రభు మాతాజీ, ఈ రాగానుగ స్థితిలోని సహజ స్థితిలో ఎలా విజ్ఞానం వస్తోంది అనేది ఇప్పుడు చూస్తున్నారా? హరే కృష్ణ. కాబట్టి ప్రభుపాద్ గారు అక్కడ చెప్తున్న దాంట్లో రాగానుగంలో జ్ఞానం నుండి విజ్ఞానానికి మారుతూ ఆ అనుభూతిని స్వామివారి గురించి పొంది మెల్లిమెల్లిగా శాంతం స్థితికి వెళుతూ ఉండడము, అదే బ్రహ్మస్థితి. చూస్తున్నారు కదా? కాబట్టి దీనిని, ఈ వైదిక భక్తిని రూప గోస్వామి ఇక్కడ చూడండి. భగవంతుని పట్ల ఇనిషియల్గా ప్రారంభంలో ఏ అనుబంధం లేదు, నిజమైన ప్రేమ లేదు, కానీ గురువు చెప్పిన మాట మీద గౌరవంతో చేస్తూ ఉంటారు అని చెప్పారు. ఇది ఇక్కడ ప్రారంభ దశ. ఇప్పుడు మనకి 80 ఆర్టికల్ అనుకుంటారు. ఎస్ 8 అయింది, రైట్. శ్రీమద్ భాగవతంలో చెప్తున్నటువంటి నియమాల గురించి మనం వచ్చే వారం చర్చించుకుంటాము. ఎందుకంటే ఆ నియమాల గురించి డిస్కషన్ చాలా కొంచెం డీప్గా ఉంటుంది మనకి. సో ఇప్పుడు సాధన భక్తి, దానిలో ఉండేటువంటి 2 భాగాలు, ఆ 2 భాగాలలో ఎలాగా వాటి మధ్యన తేడాలు ఉన్నాయి అనేది ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందాక మీరు చెప్తున్న దాంట్లో ఈ విజ్ఞాన పరంగా చెప్పిన తర్వాత, అంటే ముందు నుంచి చూసుకుంటే కనుక సాధనా భక్తి స్థాయి దాటిన తర్వాత, అంటే ఆ ప్రేమ స్థితిలో ఉన్న విజ్ఞానపరమైనటువంటి అనుభూతి ఒక రకంగా ఉంటుంది, రాగానుగ స్థితిలో ఉండేటువంటి అనుభూతి ఒక రకంగా ఉంటుంది ప్రభు. కరెక్ట్ ప్రభు. ప్రేమ భక్తిలో ఏమిటంటే నేనేం చేయాలనే ఆలోచన, రాగాను భక్తిలో శాంతి మాత్రమే. స్వామివారు ఉన్నారు, ఆయన సేవ నేను మళ్ళీ వచ్చే జన్మలో చేయొచ్చు అనే విశ్వాసం మాత్రమే. చూస్తున్నారా తేడా? చూస్తున్నారా ప్రభు? ప్రేమ భక్తిలో నేను నెక్స్ట్ ఏం చేయాలనేటువంటి ఆలోచన. ఇక్కడ ఏమిటి ఆలోచనలు పుడుతూ ఉంటాయి, అక్కడేమిటి ఆలోచన స్వామివారి కృపతో మనకి ఎలా కలుగుతుందంటే ఆయనకి ఏమి ఇష్టమో తెలిసిపోతుంది. ఇక్కడ నాకు ఇది చేస్తే బాగుంటుంది అనే ఆలోచన స్పాంటేనిటీ వస్తుంది. చూసారా? ఇది నా ఆలోచన, ఇది స్వామివారికి చేస్తే బాగుంటుంది. రైట్ ప్రభు? ఇది రాగానుగలో వస్తుంది. ఇది రాగానుగలో, రైట్.
కానీ ప్రేమ భక్తిలో ఏమిటి? స్వామివారికి నచ్చుతోంది కనుక చేస్తాను, నుంచి ఇది నచ్చుతోంది కనుక ఇది చేస్తాను. తేడా చూస్తున్నారు కదా? ఆ భావం కూడా ఇది చేస్తే బాగుంటుందనే భావం కూడా స్వామివారి రుచి కలగడం వల్లే కలుగుతుంది, స్వామివారి ఆజ్ఞ వల్లనే కలుగుతుంది. కానీ మెల్లిమెల్లిగా ఆ రుచి పెరిగి స్వామివారిని అర్థం చేసుకునే స్థితికి వెళ్ళగలుగుతాము. అల్టిమేట్ గా రెండింటి యొక్క లక్ష్యం కూడా స్వామివారి సంతోషం కోసమే కదా. కరెక్ట్ ప్రభు. రెండవ దాంట్లో ఆయనకి ఏం కావాలో అర్థం చేసుకుని యశోదమ్మ వారిలా చేయడం. మొదటి దాంట్లో కొంత నాకు ఇంద్రియ ప్రీతి ఉంది కనుక ఇది రుచిస్తోంది, ఇది చేస్తాను. ఆహా, ఈ వస్త్రాలు బాగున్నాయి, ఇవి కొంటాను. అవి నాకు డిజైన్ నచ్చలేదు, కొనను. కానీ ఆ డిజైన్ ఇంకో భక్తుడికి నచ్చచ్చు. హరే కృష్ణ ప్రభు. స్వామివారి ఈ డిజైన్ నన్ను కొనమంటున్నారు అనేటువంటి భావం ఎప్పుడైతే మనకి స్వామివారి మార్గదర్శనంలో కలుగుతుందో అప్పుడు అది ప్రేమ భక్తిలో ఉన్నప్పుడే కలుగుతుంది. రైట్? ప్రస్తుతం ఈ డిజైన్ స్వామివారికి బాగుంటుందనే నిర్ణయం నేను తీసుకుంటున్నాను. మనకు నచ్చింది కాబట్టి ఆయనకు బాగుంటుందేమో నిర్ణయం తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ ప్రభు. ఇప్పుడు జన్మాష్టమికి ఎంతో మంది స్పాన్సర్ చేస్తారు. టెంపుల్లో భక్తులు వెళ్ళి కొనుక్కొని వస్తారు. రైట్? ఆ అలంకారాన్ని చూసి ఆహా ఎంత అద్భుతంగా ఉందని కొన్నిసార్లు అనుకుంటాము, ఈసారి కొంచెం డ్రెస్ పేలగా ఉందే అనుకుంటాం. అవునా కాదా? మనకది పేలగా కనిపించింది, వాళ్ళకి అది పేలినట్టు కనిపించింది. రైట్ ప్రభు? స్వామివారి ఆదేశం ప్రకారం జరిగింది, స్వామివారు చేయించుకున్నారనే భావంతో ఉండేసరికి ఒక రకంగా ఉంటుంది. మన వేలో ఇంకొంచెం ఇలా చేస్తుంటే బాగుండేది అని ఆలోచించడం ఇంకో రకంగా ఉంటుంది. ఇది వాళ్ళకి స్వామివారి వల్ల కలిగిందా లేదా మీకు నాకు తెలియదు. ఆ భక్తులు ఎవరికైతే ఆ సేవ ఇవ్వబడిందో వారికి కలిగినటువంటి ఆ రుచి అది. వారి రాగానుగ స్థితిలో వారు చేసుండొచ్చు, లేదా వారి ప్రేమ భక్తి స్థితిలో వారు చేసుండొచ్చు. దాని గురించి మనకు తెలియదు. రైట్? వారు ప్రేమ భక్తి స్థితిలో చేసుంటే అది స్వామివారు ఇచ్చినటువంటి, స్వామివారికి అది వేసుకోవాలని ఉంది ఆ సంవత్సరం అని వేసుకుని ఉండొచ్చు. ఇది తెలియదు కనుక మనం చూడాల్సింది ఏమిటయ్యా అంటే మన స్వభావం ప్రస్తుతం స్వామివారికి ఇది నప్పట్లేదు అనేటువంటి ఆలోచన విధానంలో ఉన్నాము. మన గురించి మనం తెలుసుకోవడానికి ఇది కొంత అవకాశాన్ని ఇస్తాం. రైట్ ప్రభు? ఎందుకంటే ఇంకొకరి భక్తి భావాన్ని స్వామివారి తప్పితే చూడలేరు, మనం చూడలేము. కేవలం మన భక్తి భావాన్ని మాత్రమే మనం చూసుకోవచ్చు. ఆహా, నా భక్తి భావంలో స్వామివారికి ఇటువంటి వస్త్రాలను సమర్పిస్తే బాగుండేది అనిపిస్తోంది, కుదిరితే వచ్చే జన్మాష్టమికి ఆ సేవ తీసుకుని నేను ఆ రకమైన వస్త్రాన్ని స్వామివారికి భక్తుల సహాయంతో సమర్పిస్తాను. అది ఆలోచన విధానం. చూస్తున్నారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. అందరికీ ఇది క్లారిటీ వచ్చిందా? మన స్పాంటేనిటీని అర్థం చేసుకోవడానికి కానీ అవతల వాళ్ళ స్పాంటేనిటీను ప్రేమ భక్తిను క్వశ్చన్ చేయడం కాదు ఇది. ఈ జ్ఞానం మనను మనం విశ్లేషించుకోవడానికి. యాజ్ ఐ ఆల్వేస్ సే, వెస్టర్న్ వే ఈస్ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, ఆర్ ఈస్టర్న్ ఫిలాసఫీ డిస్క్రిమినేషన్ బిగిన్స్ ఎట్ హోమ్. విచక్షణతో కూడుకున్నటువంటి వ్యవహారం కావాలి. అది వైదిక విజ్ఞానం. అంతర్ముఖులం కావగలగాలి. యత్ సర్వత్రానభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భగవద్గీతలో స్వామివారు చెప్తున్నారు, యత్ సర్వత్రానభిస్నేహ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా చాలా స్నేహ స్వభావం కలిగి ఉండాలి. తత్తత్ ప్రాప్య శుభాశుభం, అది శుభమైన అశుభం కలిగినా కూడా. నా అభినందతి నద్వేష్టి, ఎవరిని నిందించకుండా, ఎవరిని దేనిని ద్వేషించకుండా. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి ఇది స్వామివారికి నాకు నచ్చినట్టు కనబట్టలేదు. అక్కడ ఇంకొకరి సేవని ద్వేషించము, నాకు కనబట్టలేదు.
కాబట్టి వచ్చేసారి స్వామివారికి ఇది బాగుంటుంది అని అనిపించి స్వామివారి కృప వలన ఆ సేవ కలిగితే సమర్పించుకునేటువంటి అవకాశం కోసం భక్తులతో నేను సంప్రదించి ప్రయత్నం చేస్తాను వచ్చే సంవత్సరానికి, లేదంటే రాధాష్టమికి. చూస్తున్నారా? ఆలోచన విధానంలో తేడా చూడండి. అది ముఖ్యమైన విషయం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నాకు వచ్చిన ప్రశ్న ప్రభు, తప్పకుండా ఇది ఒక ఎగ్జాంపుల్ ద్వారా వెళ్ళి అక్కడి నుంచి క్వశ్చన్ రైజ్ చేస్తాను ప్రభు. అక్రూరుడు కృష్ణుని తీసుకోవడానికి వచ్చినప్పుడు గోపికలు దే విల్ క్రై, నో డోంట్ టేక్ హిమ్. అండ్ ఇది ఒక సెల్ఫిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలా, లేకపోతే మనం అనుకున్నట్టుగా ఇక్కడ వాళ్ళ భావం అక్కడ ఏది రాగానుభావంలో ఉందా లేకపోతే వైదిక భక్తిలో ఉందా ప్రభు? అది గోపికలది ప్రేమ భక్తి ప్రభు, కానీ వాళ్ళకి దక్కాలని ఉంది కదా ప్రభు. ఇంకో వేరే వాళ్ళకి దక్కకూడదని లేదు, వాళ్ళకి పోకూడదని ఉంది. వేరే వాళ్ళకి దక్కకూడదనే ఆలోచన ఎప్పుడు లేదు గోపికలకి. ఇప్పుడు అంటే స్వామి నారదముని ఒకసారి గోపికల దగ్గరికి వచ్చి స్వామివారికి తలనొప్పిగా ఉంది, మీకు పాదాలకు మట్టి కావాలని అడుగుతారు. అప్పట్లో స్వామివారు ఎక్కడున్నారు చెప్పండి? ఏ ఊర్లో ఉన్నారు ఆయన? ద్వారకలో ప్రభు. ఎక్కడ ద్వారక, ఎక్కడ బృందావనం? అప్పటికి గోపికలకి ఏమన్నా స్వామివారి సాంగత్యం ఉందా? లేదు. స్వామివారు ఎక్కడో ద్వారకలో తన రాణులతో ఉన్నారు, అయినా పాదాల మట్టిని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ ప్రాబ్లం ఇంకొకరికి దక్కుతోందని కాదు, వాళ్ళకు మిస్ అవుతోందని. మన ఆలోచన నాకు దక్కలేదు అనే కంటే ఇంకొకరికి దక్కిందే అని బాధ. గోపికలకు ఆ బాధలు లేవు, నాకు కావాలి అనేటువంటి ఆలోచన మాత్రమే. చూస్తున్నారా రాకేష్ ప్రభు? ఎస్ ప్రభు. సో దాంట్లో కొంచెం అంటే దాంట్లో మా దగ్గర కూడా ఉండాలి, వేరే వాళ్ళ దగ్గర ఉండాలి, అక్కడ పాయింట్ లేదు. కానీ ఏంటంటే అక్కడ దాంట్లో ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. వైదిక భక్తి అయినా అనుకుంటున్నాను. అది ప్రేమ భక్తి ప్రభు. నాకు స్వామివారు కావాలి అనేది ప్రేమ భక్తి, వైదిక భక్తి కాదు. వాడి సాధన ఏమి చేయరు వాడు చేసిన సాధన ఒకటే. గోపికలు యంగ్ గోపికలు ఏం చేస్తారు? నాకు కృష్ణుడే భర్తగా కావాలని పార్వతీదేవి పూజ చేశారు, ఒక్కటే వాడ సాధన. రైట్ ప్రభు? వాడి దగ్గర ఇంకో రకమైనటువంటి సాధన లేదు. ఉన్న సాధనల్లా ఒక్కటే, స్వామివారిని సంతృప్తి పరచడమే. ఆయన రమ్మంటే వెళ్ళి రసనృత్యం చేయడమే, ఆయన దొంగలించాలనుకుంటే వెన్నను ఉట్టికి కట్టడమే. ప్రభు చూస్తున్నారా? కాబట్టి అక్కడ సాధన అనేటువంటి వాళ్ళ సాధన భక్తి ఏమిటి? స్వామివారి యొక్క రుచి సంపూర్ణం కావడం. వారి రాగానుగం ఏమిటి? స్వామివారికి ఏది నచ్చుతుందో తెలుసుకొని దానిని చెయ్యడం. దానిలోనే వారి ప్రేమ ఉంది. కాబట్టి వాడిది వైదిక భక్తి కాదు ప్రభు, వాడిది ప్రేమ భక్తి. న్యాచురల్గా వాడికి స్వామివారికి ఏం కావాలో తెలుసు, అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వైదిక భక్తిలో గురువు కావాలి కదా, వాడికి పెద్ద గురువు లేడు. రైట్? కాబట్టి స్వామివారి గురించి పూర్తిగా తెలుసుకొని ప్రేమ భక్తి దశలో చేసినటువంటి సేవ, విరహం, ఆ భావాలని, ఇది వైదిక భక్తి కాదు. అయితే ప్రేమ భక్తి అల్టిమేట్ అయినప్పుడు రాధారాన్ని ఎందుకు అల్టిమేట్ గా చూపిస్తారు ప్రభు? ప్రేమ భక్తిలో ఆవిడ టాప్ మోస్ట్ కనుక. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు మీకు దానికి ఉదాహరణ చెప్పాలంటే, వాడ భక్తి భావాన్ని 10 మందికి తెలియచెప్పాలని చెప్పి అరిష్టాసుర వధ తర్వాత రాధారాణి స్వామివారిని ఆడపట్టిస్తారా లేదా? దాని తర్వాత ఏమొచ్చే? రాధాకుండ, శ్యామకుండ. మనందులో ఏమిటి? చేసేటువంటి ప్రతి పనిలో స్వామివారికి ఆనందం కలిగించేలాగా. ఎందుకంటే స్వామివారికి 10 మందికి, జీవాత్మలందరికీ కూడా తన దగ్గరికి తిరిగి వచ్చే అవకాశాన్ని ఇవ్వాలి కదా.
అదే కదా ఆయన ఆలోచన. అది జరిపించడానికి ఇప్పుడు రాధాకుండం శ్యామకుండ ప్రకటనకు ఒక లీలని రచించేశారు. అటువంటి పరాకాష్ఠతో స్వామివారి భావాన్ని అర్థం చేసుకుని ఆయనకి ఏది నచ్చుతుందో ఎలాగైనా జరిపించేటువంటి తత్వం ఉంది గనక ప్రేమ భక్తికి స్వరూపమూర్తి శ్రీమతి రాధారాణి. ఓకే, హరే కృష్ణ ప్రభు. రాకేష్ ప్రభు, క్లారిటీ వచ్చిందా? ఎస్ ప్రభు, క్లియర్ ప్రభు. వండర్ఫుల్, థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ప్రభు మాతాజీ? హరే కృష్ణ ప్రభు. అడగండి ప్రభు. ప్రభు ప్రశ్న కాదు, జస్ట్ కొంచెం అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ మహా అవతార నరసింహ సినిమా వచ్చింది ప్రభు కదా, చాలా అద్భుతంగా తీశారు, బాగుంది. అయితే థియేటర్కి వెళ్ళినప్పుడు భక్తులు థియేటర్ లో హారతులు ఇవ్వడాలు ఇవన్నీ కూడా అది ఎలా అర్థం చేసుకోవాలి ప్రభు? అంటే ఒక రకంగా గుడిగా భావించి చేస్తున్నారు అనేది కొంత అర్థమైంది, బట్ దాన్ని పూర్తిగా ఎలా అర్థం చేసుకోవాలి ప్రభు? ప్రభు అదే థియేటర్లో వేరు వేరు సినిమాలు వేస్తుంటారు, అక్కడ ఎవడెవడో ఏదో తినేసి పారేసి ఉంటాడు. నన్ను అడిగితే అటువంటి చోట్ల హారతి చేయడం సవ్యం కాదు. అదే అర్థం కాలేదు నాకు కూడా, ఎందుకు ఇలా అనేది. ఇది కొన్నిసార్లు ఏమన్నా అన్నావంటే బాధపడతారు. ఇవంతా ఏంటంటే ఇంత నేర్చుకుంటూ కూడా కొంత సెంటిమెంట్తో ఉండడం. రైట్, సెంటిమెంటాలిటీ వచ్చేసరికి ఏం చెయ్యలేం ప్రభు. హారతి చెయ్యాలంటే స్వామివారి చిత్రపటం ఉంటే సరిపోదు, దానికి తగ్గ స్థలం కావాలి, స్థానం కావాలి. రైట్, దానికి ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారు? మేము యాత్రలో ఉన్నప్పుడు మేము డైటీస్ని తీసుకుని వెళ్ళి ఎక్కడుంటే అక్కడ పరిశేచన చేసి శుభ్రం చేసి మేము మంత్ర శుద్ధి చేసి చేయట్లేదా? ఇక్కడ అదే అంటారు. రైట్, అక్కడ మంత్రశుద్ధి మనం చేసిన తర్వాత ఆ ఒక్కసారి మాత్రమే మనం ఆ రూమ్ని మనం ఉన్నంతకాలం వాడుకుంటాం కదా. ఎస్, ఇక్కడ ఏదో ఆ సినిమా పేరేదో నాకు తెలియదు, ఏదో నరసింహస్వామి వారి సినిమా, మహా అవతార నరసింహ. రైట్, ఈ సినిమా వేసిన వెంటనే రేపు వాడు ఇంకొక హీరో సినిమా వేయడానికి ఆ స్క్రీన్ లో గ్యారంటీ ఉందా? 100% వేస్తారు. ఎలాగ వేస్తారు? రేపు ఉంది, అందుకోసం రకరకాల సినిమాలు వేస్తూ ఉంటారు. రైట్ రైట్, దానికి భక్తుల ఆర్గ్యుమెంట్ ఏంటి? మీరు ఒక హోటల్ రూమ్ లోంచి బయటకు వచ్చిన తర్వాత ఎవడో వాడాడని గ్యారంటీ ఉందా అంటారు. చూస్తున్నారా? చప్పట్లు కొట్టడం, కీర్తన చేయడం వరకు కానీ ఆరతి ఇవ్వడం అనేది నాకు అది కొంచెం డైజెస్ట్ అవ్వగా. హారతి దేనికి ఇస్తున్నారు? మీరు స్క్రీన్ మీద ఉండే వర్చువల్ ఇమేజ్ కి ఇస్తున్నారు. వర్చువల్ ఇమేజ్ కి ఇస్తున్నారు. ఇంకా దాన్ని ఎలా చూడాల్సి వస్తుందంటే సరే ఆయన భావంతో వాళ్ళు ఇన్వైట్ చేసి ఇస్తున్నారు అని వదిలేయాల్సి వస్తుంది. బట్ శాస్త్ర ప్రకారం హారతులు అవి ఎలాంటి చోట చేయాలంటే పరిశుభ్రత ఉండే చోటే చెయ్యాలి. ఎస్ ప్రభు. వాళ్ళు కనుక ప్రాబబ్లీ వాళ్ళ డబ్బులతో ఆ పూర్తి థియేటర్ని స్ట్రీమ్ క్లీనింగ్ చేయించేసి రూఫ్ నుంచి కింద దాకా అన్నీ చేస్తుంటే అది ఇంకా ఎక్స్ట్రీమ్, అది వేరే సంగతి. రైట్, బట్ అలాంటి అవకాశం ఏ థియేటర్ యజమానులు ఇస్తారో నాకు తెలియదు. అదర్వైజ్ శాస్త్ర ప్రకారం అయితే అలా థియేటర్లో వాటిలో చేయడం అనేటువంటిది సెంటిమెంటాలిటీ. సినిమా చాలా బాగా తీశారు, చూసాను. చాలా ప్రజెంటేషన్, చాలా 7th క్యాంట్ యాజిటేజ్ గా చాలా బాగా తీశారు. అంటే యాజిటేజ్ అని కాదు, బట్ డీవియేషన్ లేకుండా చాలా ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. అదే ప్రభు విన్నా. యాక్చువల్గా ఈవిడ కూడా అంటూ ఉండేది మనం ఎప్పుడో వెళ్ళాలి, చూడాలి, ప్లాన్ చేయాలి. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమానే అనిపించదు రియల్ గా కూడా. అంత అద్భుతంగా ప్రజెంట్ చేశారు. నరసింహస్వామి అవతారం వచ్చేసరికి ఈవెన్ వరావతారం కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు అన్నమాట.
రియల్ అంటే ప్రభుపాల వారు వేయించిన పెయింటింగ్స్ ఉన్నాయి ప్రభు, వాటికి లైవ్ తీసుకొచ్చినట్టు అనిపించింది. యాక్షన్ లోకి వచ్చి మన ముందుకు వచ్చి దర్శనమిస్తున్నట్టు అనిపించింది. అంత బాగుంది. అది వండర్ఫుల్ బ్రో, వండర్ఫుల్. అదే ఆవిడ అంటూ ఉండింది పెడదాం మనము చూడాలి ఆ సినిమా అని. సరే పెడదాం అన్నాను, ఎప్పుడో ప్లాన్ చేయాలి. ఇంకా ఏదో థియేటర్లో ఎక్కడుందో చూసుకొని ప్లాన్ చేసి శుభం ప్రభు. కానీ హారతులు ఇవ్వడం అనేది అంత సమంజసం కాదు. అదొకటి నేను కూడా కొంచెం అంత తేడా అనిపించింది ప్రభు, అది మీతో ఒకసారి క్లారిఫై చేసుకుందామని. యూజువల్గా ఏంటంటే హారతి అనేటువంటి దానికి స్థల శుభ్రత కావాలి. మన భావ శుభ్రత మట్టుకే కాదు, ప్రదేశ శుభ్రత కూడా ముఖ్యమే. ఎందుకంటే వాడు బయట నాన్ వెజిటేరియన్ అమ్ముతూ ఉంటాడు క్యాంటీన్లో, రైట్? ఇక్కడ నేను వాడు క్లీన్ చేస్తాడు, ప్రీవియస్ షో తర్వాత క్లీన్ చేస్తాడు, ఒప్పుకున్నాను. వాడి క్లీనింగ్ 100% ఉంటుందా? రైట్. నేను నుంచొని హారతిస్తున్న చోట నా కాలి కింద ఏదైనా నాన్ వెజిటేరియన్ చిన్న రెమినెంట్ లేదని గ్యారెంటీ ఇవ్వగలనా? అదే ఇంట్లో నేను శుభ్రం చేసుకుని అక్కడ ఏమీ లేకుండా చేస్తున్నాను కదా, వేరే సంగతి. థియేటర్ లో అందరూ మిగతా వాళ్ళు కూడా ఎంతో మంది వస్తారు కదా, ఓన్లీ డివోటీస్ కాదు, మిగతా వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు చెప్పులతో ఉంటారు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. వాడు చెప్పులతో ఉండనండి, అది ఉండడు. నేను నుంచున్న చోట అశుద్ధత లేదని నేను గ్యారెంటీ ఇవ్వగలనా? ప్రభు ఇలాంటి చెప్పులతో ఉంటారు, ఇవన్నీ నేను ఒప్పుకున్నాను ప్రభు, నేను కాదనట్లా. నేను మాట్లాడుతున్నది నేను హారతి చేస్తూ ఉంటే నేను నుంచున్న చోట, లేదంటే హారతి చేయడానికి ఒక టేబుల్ పెడతాను కదా, ఆ టేబుల్ పెట్టిన చోట అశుద్ధత లేదని నేను ఎష్యూరెన్స్ ఇవ్వగలనా? కష్టం, రైట్? అందుకని అటువంటి పబ్లిక్ ప్లేసెస్ లో చేసేటప్పుడు రైట్ దేశకాల పరిస్థితులను బట్టి ఆలోచించాలి. ఎందుకంటే శాస్త్ర ప్రకారం శుద్ధత శుభ్రత నియమాలు. అందుకని నేను దీనితో ఏకీభవించను, దీన్ని సెంటిమెంటాలిటీ అంటాను. అదే మన మనస్సుని పవిత్రం చేసుకొని స్వామివారి ఆ సినిమా ప్రారంభమయ్యే ముందర మన మనస్సులో వారికి షోడశోపచార పూజ చేయడానికి ఆపేరెవరు ప్రభు? అనుభూతితో ఇంటికి వచ్చి కూడా చేసుకోవచ్చు. ఆ అనుభూతితో ఇంటికి వచ్చి మళ్ళీ చక్కగా చేయొచ్చు, మానసిక పూజ చేయొచ్చు కదా. ఇప్పుడు మనకి శాస్త్రం ఏం చెప్తోంది? అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాం గతో వివా యః స్మరే పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి. అవునా? ఆ స్మరణ చేస్తూ మనసులో స్వామివారికి షోడశోపచార పూజ చేయడానికి ఏమిటి కష్టం చెప్పండి? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ప్రభు మాతాజీ? ఓకే, అయితే ఈరోజు అధ్యయనాన్ని ఇక్కడ ఆపుదాం. శ్రీమద్ భక్తిరామ సామృత సింధుకి జయ, శ్రీ గోస్వామి ప్రభుపాద్ కి జయ, అభయ శరణారవింద భక్తి వేదాంత స్వామి జగద్గురు ఇస్కాన్ సంస్థాపకాచార్య శ్రీల ప్రభుపాదికి జయ. గౌరవ సీతానాథ్ ప్రేమానంది. హరి 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 కృష్ణ. Thank you very much, Prabhuji. Hare Krishna. Hare Krishna.